నేను బద్ధుడును కాను, నేను ముక్తుడును కాను. నేను పరమాత్మ కంటే వేరు కాను. నేను కర్తను భోక్తను కాను. వ్యాపింపదగి ఉండుట, వ్యాపించుట అను ధర్మములు కూడా నాకు లేనివాడును. ఈ వ్యాపకత్వాన్ని గురించి కూడా చక్కగా చెప్పుకున్నాం మనం. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇది 53వ శ్లోకం అమ్మ. ఒక్కొక్క శ్లోకం ప్రకారం చెప్తే వరుసపోదు, అలా చెప్తాను. యథాజలం జలేన్యప్తం సులీనం వేదవర్జితం ప్రకృతే పురుషం తద్వా దభిన్నం ప్రతిభాతియే. జలమునందు ఉంచబడిన జలము ఎట్లా భేదము లేక దాని యందు ఇముడిపోవునో అట్లు ప్రకృతి కంటే పురుషుడు అభిన్నుడని నాకు తోచుచున్నది. దీన్ని కూడా మనం చెప్పుకున్నాము. తోచుచున్నది అంటే ముందు వెనుకల పెట్టడం వల్ల అలా వచ్చిందనమాట. తోచుతున్నది. ఇక యదినామ నముక్తోసి నబద్ధోసి కదాచన సాకారం చ నిరాకారం ఆత్మానం మన్యసే కథం. నీవు ముక్తుడివి కాకపోతే బద్ధుడివి కూడా కావు. నీకంటే ఇతరుడెవ్వడూ లేకపోవడం చేత నీవు ముక్తుడివే కానప్పుడిక ముక్తుడు మరి ఒకడు ఉండడు కదా. ఉండడు. కాన నీవే అప్పుడు ముక్తుడు కావలసి ఉన్నది. అంటే ఏమిటనమాట, నీవు బంధింపబడిన వాడు కావు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కనుక ఆకారం లేని పరమాత్మను ఆకారముతో కూడిన వానిగను నీకంటే భిన్నుడుగాని ఇంత తలంచుట ఎందుకు? పరమాత్మకు ఆకారం లేదు. ఆకారం లేని పరమాత్మ అన్ని ఆకారాలలోనూ ఏకాకారమై ఉంది, ఏకమై ఉంది అనమాట. ఇటువంటి పరమాత్మ ఆకారముతో కూడిన వాడిగా చూసేసరికి నీకంటే అతడు వేరు నువ్వు వేరు అని తలంచుతున్నావు. ఇప్పుడు అన్నిట్లోనూ ఉన్నటువంటి ఆకారరహితమైన ఏకమైన సద్వస్తువే పరమాత్మ అని కనుక, ఆ పరమాత్మ నేనే అని గనక నీకు తెలిస్తే నీవు బద్ధుడివే కావు. మరి ముక్తి చింతతో పని లేదు. పైగా ఇక ఆకారము కలిగిన వాడిగా ఆ పరమాత్మను చూసి అప్పుడు నువ్వు భిన్నముగా తలుస్తున్నావు. ఎందుకు? నువ్వు ఆకారాన్ని అనుకుంటున్నావు గనక. ఇంకా ఆకారముగా ఉన్నవాడికి ఇక తలంచలేవు కదా ఈ సత్యము నెరిగినతో అంటుంది. ఇక 55వ శ్లోకం. జానామితే పరం రూపం ప్రత్యక్షం గగనోపమః యదా పరం హి రూపంతే మరీచి జలసన్నిభం. నాకు కనపడు ఈ ప్రపంచమంతయున్నో గగనము వలె విశ్వవ్యాప్తమగు నీ స్వరూపముగా తెలుసుకొనుచున్నాను. శ్రేష్టముగు నీ స్వరూపము మాత్రము ఎండమావులలోని జలముతో సమానమైనది. ఎండమావుల్లో జలం ఉందా? లేదు. లేదు కదా. కానీ ఎండ యొక్క ప్రతిఫలన వల్ల అక్కడ జలం ఉన్నట్లు కనిపిస్తుంది. అవునా? అంచేత నీకు గాని నాకు గాని కనపడే ఈ ప్రపంచమంతా కూడా ఆకాశంలాగా సర్వవ్యాప్తమై ఉన్న స్వరూపం అది అని కనుక నువ్వు తెలుసుకుంటే అది ఇంకా శ్రేష్టమైన నీ స్వరూపం మాత్రం ఎండమావులలో జలముతో సమానమైనదిగా నువ్వెందుకు తెలుసుకోవు? అలా ఉంటుంది గాని ఆ నామరూపాలతో ఉన్న దాని వలె ఉంటుంది గాని నేను నామరూపాలు లేని వాడను అని తెలుసుకో. ఉందా మరి? ఇప్పుడు నామరూపాలు కలిగిన వాళ్ళు, ఇప్పుడు నాకు నామము రూపము కలిగిన ఒక దేహముతో ఉన్నవాడిగా ఉన్నానమ్మా. అందరినీ అలాగే చూస్తున్నానమ్మా. అంతే. అంచేత అనేక నామరూపములు కలిగి అనేకులు ఉన్నట్లు చూస్తున్నాను. అవునా? కానీ మరి నాకు నామరూపములు లేనప్పుడు నాకు తోచు నామరూపములు కూడా లేనివే కదా. లేవు. మరి లేకపోయినను మరి తోచుతున్నవి కదా. ఎండమావుల్లో నీరులాగా. అలాగే ఎండమావుల్లో నీరున్నట్లు కనపడినా లేనిదేనని ఎట్లా గుర్తిస్తున్నావో అలాగునా
ఆకారములతో కూడిన ఒక విశ్వము నీకు నానా విధాలుగా గోచరిస్తున్నను. అది ఎండమావిలో నీటి వంటిదే అని ఎందుకు గ్రహింపలేకున్నావు? ఇక 56వ శ్లోకమమ్మ. నగురో నోపదేశస్య న సమాధిర్న మే క్రియా విదేహం గగనం విద్ధి విశుద్ధోహం స్వభావయతః అంటున్నారు. అంటే ఏమిటి? నాకు గురువు లేడు కాబట్టి ఉపదేశము లేదు. ఉపదేశము, సమాధి కూడా లేవు, కార్యము లేదు. ఆకాశము వలె శరీరము లేనివాడనై ఉన్నాను. స్వభావముతో నేనే పరిశుద్ధుడై ఉన్నాను. పరిశుద్ధుడైన నేను దేనికోసం ఉపదేశాలు తీసుకుని సాధనలు చేసి సమాధులను పొందవలసిన పనే ఉంటుంది? లేదు. ఎప్పుడు స్వభావ రీత్యా నేను పరిశుద్ధుణ్ణి అయి ఉన్నాను. అట్టి నాకు గురువుతో గాని ఉపదేశముతో గాని ఆ ఉపదేశాల జప తప ధ్యాన సమాధులతో గాని పనేమున్నది? మరి నేను సమస్త నామరూపముల యందు ఉన్న అఖండ చైతన్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు నేననుకున్న ఈ నామరూపములోనూ ఉన్నది అని తెలుసుకున్నావు. మరి అది ఏది అని చూస్తే ఇది అని తెలియబడేదంతా నా చేతనే తెలియబడుతున్నది. కనుక అది నేనే. నాయందే ఈ సమస్త నానా రకాల నామరూపాత్మకమైన జగత్తంతా ఎండమావిలో నీటి వలె తోచుచున్నది. కానీ అది లేనిదే. అలాగే ఆకాశం వలె ఎన్ని ఆకాశంలో ఉన్నా ఆకాశాన్ని ఏవి ఎట్లా అంటుటలేదో ఇటువంటి అనేక అనేక జగములు యుగములు దానిలో నానా రకాల జీవరాశులు ఎన్ని కలిగి తొలుగుతున్నా దాని మాలిన్యము ఆకాశముకు కొంచెం కూడా ఎట్లు అంటుటలేదో అలాగా పరిశుద్ధ స్వభావము కలిగిన నాకు గురువెందుకు, ఉపదేశం ఎందుకు? అదే మరి ఇక్కడ మనకి చెప్తున్న బోధ ఏమిటి? ఏమిటి పుస్తకం? అవధూత గీత. అవధూత చెప్తున్నారు. ఎవరా అవధూత? దత్తాత్రేయుల వారు చెప్తున్న అవధూత గీత ఇది. దత్తాత్రేయుల వారే కదా అవధూత. ఆయనే చెప్తున్నారు రుభగీత. అలాగే సేమ్ అదే. కాబట్టి మనం ఇప్పుడు 56 చెప్పుకున్నాము. 57 విశుద్ధోస్య శరీరోసి నతే చిత్తం పరాత్పరం నచాహం పరం తత్వమితి వక్తుం న లజ్జసే. మొదటి శ్లోకాలు 50 కూడా నేను ఎందుకు చెప్పలేదంటే అవి సరిగ్గా లేవమ్మా. అంటే అది క్లియర్ గా పలకడంలో తప్పులు వస్తాయని అర్థాలు చెప్పుకున్నాము. ఇప్పుడు అంతా క్లియర్ గా రాసుకున్న బుక్ మరి ఉంది గనక ఒక శ్లోకం చెప్పుకుని దాని అర్థం చెప్పుకుంటే చాలా బాగుంటుందని ఇలా మొదలు పెట్టుకున్నాం అన్నమాట. నీవు పరిశుద్ధుడు, శరీరము లేనివాడు. బాగా దృఢ చిత్తంతో విను. నీవు పరిశుద్ధుడవు, శరీరము లేనివాడవు. నీకు చిత్తము లేదు. అహం శబ్దవాచ్యము యొక్క అర్థము అయితే మరి నేనెవరండి అంటావేమో. ఈ నేను యొక్క శబ్దానికి వాక్యము యొక్క అర్థము పరాత్పరమైన పరతత్వము పరమాత్మ అని చెప్పగా ఇక అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గెందుకు అని చెప్పుకు నీవు ఆ స్వరూపాన్ని గుర్తెరిగితే నేను పరమాత్మను అని అతి స్వరూప అనుభవంగా ఇంకా చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడవు. ఇంకా నీకు డౌట్ లేదుగా? లేదు. ఒకవేళ డౌట్ ఉంటే అప్పుడు నువ్వు ఏదో నోటితో చెప్పేస్తే అంతరాంతరాల్లో ఏదో భయం ఉంటుంది. ఎవరైనా విజ్ఞులు తెలిసిన వాళ్ళు ప్రశ్నిస్తే దానికి తగిన సమాధానం నా దగ్గర ఉంటుందా లేదా అని. కానీ నిర్హేతుకంగా
నీ అనుభవాన్ని నువ్వు అక్కడ ప్రకటించవలసి వచ్చినప్పుడు ఇంకెందుకు సిగ్గుపడతావు? అనుభవం నీకు కలిగేస్తే అది, కలగకపోతే ఆలోచిస్తావు, అంటావు. ఎవరైనా అవునంటే అవునవునంటావు, ఎవరైనా కాదంటే కాదు కాదంటావు. అంతే తప్ప ఖచ్చితంగా నీకు అది తెలిస్తే అది నువ్వైపోతే ఇక దాన్ని చెప్పడానికి నీకు బెంకెందుకుంటుంది? ఉండదు. 58వ శ్లోకం. కథం రోద శిరే చిత్తం ఆత్మన్యైవాత్మనా భవ విభచిత్త కళాతీత మద్వైతం మా పరమామృతం. మద్వైతం పరమామృతం. ఓ ఈ చిత్తమా, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ ఆత్మచే పరమాత్మ యందు లీనమై ఉండుమా. నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? అయ్యో నాకు తెలుస్తోందే గాని దానిని పొంది దానిలో నేను స్థిరపడలేకపోతున్నాను చెప్పడం అయితే చాంచల్యం కదా. ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ ఆత్మ చేత పరమాత్మ యందు లీనమై ఉండము. నేనంటున్నావు కదా, నేను అనంతాత్మతో కలిపి ఉంచుకో. చూడు ఎంత చక్కగా, ఎంత తేలిగ్గా చెప్తున్నారు. నాకు జ్ఞానం కలగడం లేదు, కలిగింది అయినా నిలవడం లేదు అని దుఃఖిస్తున్నావు కదా. నాకు నేను అంటున్నావు చూడు, నేనంటే ఆత్మ. ఈ ఆత్మను అనంతాత్మతో కలిపి ఎలా ఉంచుకొనవు? చంద్రకళ నర్శయించిన అద్వైతమును పరమామృతమును పానము చేయము. చంద్రకళల కంటే గొప్పదైన చల్లనైన ఆనందకరమైన అద్వైతము, రెండు లేని ఏకత్వమును అనే పరమామృతమును సదా పానము చేయము. ఆ ఏకత్వంతో కూడి రెండవ నేనున్న తలంపు రూపము కలగని ఆ నిశ్చల స్థితిని సదా పానము చేయము. సంకల్పములాగిన సమయము స్తంభించిన అట్టి దిట్టిదనరాని అద్భుత స్థితి ఎందునా. ఇంకేముంది? సంకల్పాలాగే, చిత్త చాంచల్యాలాగే. ఇక ఎప్పుడు తలంపు మొదలైందో అప్పుడు కాలం మొదలవుతుంది. ఎప్పుడు తలంపు ఆగిందో కాలం కూడా స్తంభించిపోయింది. తలంపు కదిలితే కాలం కూడా స్పందిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. మరి తలంపు ఆగితే కాలం కూడా స్తంభించిపోతుంది. అప్పుడు ఇట్టిదని చెప్పడానికి ఎవరున్నారు అక్కడ? అద్భుతమైన స్థితి. అద్వైతమును పరమ అమృతాన్ని సదా పానము చేయము అంటున్నారు ఇక్కడ గురువులు. 59. నైవ బద్ధో నచాబద్ధో నా బోధో బోధ ఏవచ యస్యేదృశః సదా బోధః సబోధో నాణ్యదా భవేత్. నేను బద్ధుడను కాను, అబద్ధుడను కాను. నేను జ్ఞానమును కాను, అజ్ఞానమును కాను. ఎవనికి ఇటువంటి జ్ఞానం ఎల్లప్పుడూ ఉంటుందో వాడే జ్ఞానస్వరూపుడు, మరి ఒక విధముగా కాదు. ఇక్కడ నేను బద్ధుడును కాను, అబద్ధుడును, బద్ధము కానివాడును కాను అంటే బద్ధుడయ్యాడని కాదు అర్థం ఇక్కడ. కాదు, జ్ఞానమును కాను, అజ్ఞానమును కాను. మనకి ఉన్నది 40లో భగవాన్ ఒక చోట చెప్తారు, ఈ జ్ఞాన అజ్ఞానములు ఎవరికా అని చూచిన ఎటువంటి కాను ఎవరికి. ఇటువంటి చూస్తే ఇంకేముంది? జ్ఞానము అజ్ఞానము. అజ్ఞానము తెలియబడుతుంది, నాకు జ్ఞానము తెలియబడుతుంది. అంటే నాకు తెలిసింది తెలియబడుతుంది, తెలియనిది తెలియబడుతుంది. నాకు ఫలానాది తెలియదు అని నాకు తెలియబడుతుంది.
నాకు ఫలానాది తెలుసు అని నాకు తెలియబడుతుంది. ఈ తెలియుట తెలియకపోవుట, ఈ జ్ఞానము అజ్ఞానము ఎవరికి? ఈ బద్ధుడును అబద్ధుడును అన్నది ఎవరికి అని ఇటువంటి జ్ఞానము ఎల్లప్పుడూ ఎవరికి ఉండునో, అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఉంది లేదు అని తెలుసుకునే తానెవరో ఉన్నయందు తాను నిరంతరము ఎల్లప్పుడూ ఉంటాడో వాడే జ్ఞానస్వరూపుడు. ఇప్పుడు అర్థమైందమ్మా? వాడు మరొకటి కాదు. అతడి అంటే తెలియట తెలియకపోవుట అంతే. ఎవరు అతడు? నేను. అతడు బద్ధుడు కాదు, అతడు ముక్తుడు కాదు. అతడికి మోక్షము లేదు, అతడికి బంధము లేదు. అతడే జ్ఞానస్వరూపుడు. 60వ శ్లోకం అమ్మా. ధ్యానో న తర్కో న సమాధో యోగో న దేశ కాలో న గురూపదేశః స్వభావ సంవిత్తి రహంచ తత్వా మాకాశకల్పం సహజం ధ్రువంచ. నాకు ధ్యానము లేదు, సమాధిను లేదు, యోగము లేదు, దేశ కాలములు లేవు, గురు ఉపదేశము లేదు. నేను స్వభావముతో జ్ఞానస్వరూపుడనై ఉన్నాను, తత్వస్వరూపుడను. నేను ఆకాశము వంటి వాడను, స్వయం ప్రకాశుడును, నాశరహితుడును. నేననగా అది కదా. అట్టి నాకేమున్నది? నజాతోహం మృతోపి నమేవ కర్మా శుభాశుభం విశుద్ధం నిర్గుణం బ్రహ్మ బంధో ముక్తి కథం భవేత్. నేను జన్మించిన వాడను కాను, మరణించిన వాడను కాను, నాకు శుభాశుభ కర్మలు లేవు, నేను పరిశుద్ధమైన సత్వ రజస్తమో గుణములు లేని పరబ్రహ్మస్వరూపుడను కాన నాకు బంధము కాని మోక్షము గాని ఎట్లు కలుగును? ఏమని చెప్పాలి? నాకు బంధం ఉందని చెప్పాలా? నాకు మోక్షం ఉందని చెప్పాలా? చెప్పేవాడే లేడు. నాకు దేహం ఉందని చెప్పాలా? నాకు దేహం లేదని చెప్పాలా? నాకు శుభమున్నది చెప్పాలా? నాకు అశుభమున్నది చెప్పాలా? పరిశుద్ధమై సత్వరజస్తమో గుణముల పలుకువే లేని పరబ్రహ్మ స్వరూపమునై ఉన్నాను కదా. మరి గుణాతీతమై ఉన్నాను, ఎందుకంటే దానికేమీ అంటడం లేదు. అది ఉండడం వల్లనే ఇవన్నీ ఉండగలుగుతున్నట్లుంటున్నాయి. యది సర్వగతో దేహః స్థిరః పూర్ణో నిరంతరః బహిర్న పశ్యామి సబాహ్యాభ్యంతరః కదం. నేను దేహము లేనివాడనై, చలనము లేనివాడనై, పూర్ణుడనై, నాశనము లేనివాడనై, సర్వమును వ్యాపించి లోపల వెలుపల అను భాగములను చూడని ఎడలా లోపల వెలుపల నివసించువాడను ఎట్లు కాగలను? నాకు లోపలని వెలుపలని అసలు ఆ విభాగములే లేవు. మరి అటువంటి వాడను మరి లోపల ఉన్నాను వెలుపల ఉన్నాను అలా ఉన్న వాడను ఎట్లు కాగలను చెప్పు? అంతర్బహిష తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. దేనికి అంతర్బహిర్ అంటున్నాము? ఒక వస్తువు ఉంటే, ఒక ఆకారం ఉంటే దానికి లోపల వెలుపల అంటాం. కానీ అది లేనే లేదు. ఇక్కడ దేనికి లోపల ఉన్నాను, దేనికి బయట ఉన్నాను, దేనికి పైన ఉన్నాను, దేనికి కింద ఉన్నాను. ఏదైనా రెండోది ఉంటే కదా. కాబట్టి అటువంటిది లేనివాడను, లోపల ఉన్నవాడి వలెను వెలుపల ఉన్నవాడి వలెను ఎట్లు కాగలను? 63 స్ఫురత్తేవా జగత్సర్వం ఖండిత నిరంతరం అఖండిత నిరంతరం అహో మాయామయో
మోహోద్వైతాద్వైత వికల్పన. ప్రపంచమంతయు అఖండముగా శాశ్వతముగా స్ఫురించుచూనే ఉన్నది. ప్రపంచమంతా అఖండమై శాశ్వతమై స్ఫురిస్తోంది. మాయారూపమగు మోహము చేత ద్వైతము అద్వైతము కల్పింపడ్డాయి. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఇక్కడ కొంచెం మనకు చిన్న సంశయం కలుగుతుందన్నమాట. ప్రపంచమంతా అఖండముగా ఉంది నాకు. అది ఎక్కడా కూడా ఖండత్వం విడివిడిగా నాకు ఏమీ కనిపించట్లేదు. పైగా సదా శాశ్వతంగా ఉంది, స్ఫురిస్తూనే ఉంది నాకు. అయితే మాయారూపమైన మోహం చేత అద్వైతమని కల్పింపబడ్డాయి. అద్వైతమండి రెండోది లేనివాడు కాదండి. రెండోది ఉంది కాబట్టే ఆ మొదటి దానిని తెలుసుకునే ప్రయత్నం అని మాయ వల్ల అంటారు, అనుకుంటారు. అవునా? ఇప్పుడు ఇంతకీ మరి ఉందే లేదా? అనుకుంటే ఉంది, లేకపోతే లేదు. మరి అది మాయే కదా. అస్సలు లేదు అనుకోవడం ఎందుకు? అది అసలు లేదు అని తెలిస్తే అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే నిద్రాస్థితిని చూపించాడు కదా. చూపించాడు కానీ నిద్రలో నీకు తెలియదు కదమ్మా. అక్కడ తెలియదు అది. ఇప్పుడు మెలకువలో ఇది లేనిదే అని స్థిరపడిపోయింది అనుకో, అదే అది అనేకాలుగా సదా సదా మారుతూ నీ సన్నిధానంలో అది తోచుచున్నను. అది అంతే, ఇది ఇంతే. అది ఇంకా ఖండాలేవి లేవు. ఎంత ఆశ్చర్యమో కదా. దేనికి స్ఫురిస్తోందో, శాశ్వతంగా స్ఫురిస్తోందో, మరి అది అలాగే ఉంది దాని స్ఫురణలో, దాని ఎరుకలో, దాని స్వరూపంలో. ఏమీ లేవు కానీ అలా 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 ఏదైనా ఉంటే ఉన్నట్టు తోచితే గాని అది లేనిది అని స్థిరపడిపోయింది. ఎందుకంటే లేనిదే అది అలా కనిపిస్తుంది అంతే అని తెలిసిన తర్వాత నానాత్వమే లేదు, ఉన్నది నేనే. అప్పుడు మాయారూపంలో మోహం ఏం చేస్తుందంటే నేనును పరమాత్ముడును, నేను వాడు, నేను వీడు అంటూ తన్ను వాడుగా వీడుగా విభజించుకొని చూస్తుంది. ఇప్పుడు అదేగా ఆ విభజనే కదా మనకి ఇలా కనిపిస్తుంది. అవును. ఇదిగో మాయారూపముగు మోహం చేత ద్వైతము అద్వైతము కల్పింపబడుతున్నాయి మోహం ఉన్నంత వల్ల. ఇదే ఆశ్చర్యం. మరి ఆ మోహం పోయే వరకు ఇది ఇలాగ సత్యం అన్నట్లు సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే సత్యమునందే కదా అసత్యమంతా సాగుతోంది. కాబట్టి సత్యం అట్లాగే నిర్వికారంగా ఉంది, దానిలో మోహం చేరి అసత్యం సదా ఉన్నదానిలాగా కనిపిస్తుంది. ఇట్లా మర్మం తెలిసిందా? సాకారంచ నిరాకారం నేతి నేతి చ సర్వదా భేద వినిర్ముక్తో వర్తతే కేవల శివః. ఆత్మ ఆకారముతో కూడినది కాదనియు, ఆకారము లేనిది కాదనియు, ఆత్మ ఆకారము కలిగి ఉన్నది కాదు, ఆకారము లేనిది కాదు. ఎల్లప్పుడూ ఎవడు భేదాభేదములు లేనివాడై తలంచుచుండునో వాడే మంగళ స్వరూపుడైన పరమాత్మ. ఆకారము లేనివాడు, నేను ఆకారము లేనివాడను, ఆకారముతో కూడి ఉన్నవాడను అని భేదాభేదము లేకుండా ఎప్పుడు సదా
భేద భావన లేకుండా ఉంటాడో అతడే మంగళ స్వరూపుడైన పరమాత్మ. ఆ. భేదభావం ఎక్కడ కనపట్లా. లేదు. నేను ఈ ఆకారముతో ఉన్నాను, నాకు ఆకారము లేదు అని అన్నదే లేదిక. అవునవును. పురత్. అంచేత మంగళ స్వరూపుడై ఉన్నాడు. నతే చ మాత భగినీ పితాన నతే చ శత్రుర్న సుతస్య మిత్రం న పక్షపాతో న విపక్షపాతః కథం హి సంతాప పరోసి చేతః. ఓయి చిత్తమా, నీకు తల్లి లేదమ్మా, సోదరి లేడు, తండ్రి లేడు, శత్రుడు లేడు, పుత్రుడు లేడు, మిత్రుడు లేడు, అసలు పక్షపాతమే లేదు. కాన ఎట్లు నీవు సంతాపమును కలిగి ఉండగలవు? అసలు నీకెవ్వరూ లేరు. ఎవరైనా ఉంటే వీరు తల్లి, వీరు తండ్రి, వీడు తల్లి, వీడు అక్క, వీడు శత్రుడు, వీడు మిత్రుడు అనాలి. నీకు తల్లి లేదు, తండ్రి లేడు, సోదరుడు లేరు, శత్రువులు లేరు, పుత్రులు లేరు. ఎవరికి? నాకు. ఇంకా పక్షపాతం ఏముంది? ఉంటే కదా. అట్లా ఏం లేదు. కనుక ఎట్లు నీవు సంతాపమును పొందగలవు? అన్నీ ఉన్నాయి నాకు అనుకుంటున్నావు. అదే అందుకే సంతాపం. ఏమో చూడు, నీవెవరువో చూడు, నీవేవి కావు, నీవు కేవల ప్రకాశ స్వరూపానివి అని గురువుని స్వరూపాన్ని నీకు అందించిన తర్వాత ఇక అది నీవై ఉన్న అనుభూతిని పొందిన తర్వాత ఇక నీ అందు ఏమన్నా ఉన్నాయా? లేవు. మరి ఇంకా సంతాపం పొందుతున్నావేలా? 66 శ్లోకం. దివానక్తం నతే చిత్తం ఉదయాస్తమయ గౌనహి విదేహస్య శరీరత్వం కల్పయంతి కథం బుధాః. ఓ చిత్తమా, నీకు రాత్రింబగళ్ళు లేవు. సూర్యుడికి ఎట్లాగా రాత్రింబగళ్ళు లేవో నీకు రాత్రింబగళ్ళు లేవు. నాకు రాత్రింబగళ్ళు ఉన్నాయా? లేవు. మరి మనకు ఉన్నాయి. రాత్రి అయిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది, పగలైపోతుంది, మెలకు వచ్చేస్తుంది. కానీ అవి ఎవరికి వస్తున్నాయి? నాకైతే లేవు. ఎందుకంటే రాత్రి నిద్ర యందు నేనున్నాను. రాత్రి నిద్ర యందు నేను తెలివిని ప్రకాశిస్తూనే ఉన్నాను. కలయందు మెలుకునందు నేను ప్రకాశిస్తూనే ఉన్నాను. అవునా అండి? నిద్ర యందు నేనేం ప్రకాశిస్తున్నానండి? నేను ప్రకాశిస్తూ ఉంటే నాకు నా నిద్ర తెలియాలి కదండి అని అడుగుతాం మనం కదా. మరి నిద్రలో తెలియడం లేదు కదమ్మా. అదే మరి ఆ నిద్రా రహస్యం తెలిస్తే అన్నీ తెలిసినట్లే. నిద్రపోతున్నది ఎవరు? చిత్తము. నిద్రపోతున్నది చిత్తము. చిత్తము నిద్రించేసరికి చిత్త ప్రభావముతో కూడిన దేహ ఇంద్రియములు కూడా నిద్రిస్తున్నాయి. కానీ చిత్తము నిద్రిస్తూ ఉండగా నిద్రించు చిత్తమందు ఆనంద స్వరూపమై ప్రకాశిస్తున్నాను నేను. నిద్రించు చిత్తమందు కూడా ఆ ఆనంద ప్రకాశం వల్లనే చిత్తమానందమయమై మరి మేల్కొన్న తరువాత ఆ ఆనందాన్ని తన ఆనందంగా ప్రకటించుకుంటుంది. అసలు ఈ చిత్తం ఎవరో చూడు. లేదు. నిద్రలో ఎప్పుడు చిత్తము విలీనమైతే తత్స్వరూపం ఆనందఘనమై ఉందో అది అనుభవమే కదా మనకి.
ఆ ఆ అనుభవం ఆనంద అనుభవము నీకు ఉంది అంటే నిద్రిస్తే ఆ ఆనంద అనుభవాన్ని పొందుతున్నది ఎవరు? అదే. నిద్రించిన చిత్తము దానినే తనదిగా మెలకు వచ్చాక చెబుతోంది. కానీ ఆ అనుభవం ఆ చిత్తానికి కాదు. కాదు. దేనిది? నీది. నాది. నువ్వు. అందుచేత నీకు రాత్రి చిత్తం నిద్రపోతుంటే నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నావు. చిత్తం మేల్కొంటుంటే నేను మేల్కొన్నానంటున్నావు. చిత్తం నేను దేహం అంటే నేను దేహాన్ని అనుకుంటున్నావు. చిత్తం నేను పుట్టానంటుంటే దేహం యొక్క పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నావు. నీ పుట్టు అనుకుంటున్నావు. ఎవరికిది? చిత్తం పుట్టింది, చిత్తం పడింది. లీనమైంది. చిత్తం పుట్టి చిత్తం లీనమయ్యే లోపుగా అది దేహం నేనని ఆనాకార్యాలు చేస్తుంది. మళ్ళీ అదే చిత్తం దేహాన్ని విడిచి మళ్ళీ లయమవుతోంది. ఇవన్నీ చిత్త విభ్రమలే గాని అంటే మనసు యొక్క విభ్రమలే గాని మనోకల్పనా కార్యాలే గాని ఇవి ఏవియూ నీకు లేవు. వాటినన్నిటికీ సాక్షివై ప్రకాశానివై వెలుగొందుతున్న చిన్మయ స్వరూపానికి కదా నువ్వు. అట్టి నీకు రాత్రింబవళ్ళు లేవు, ఉదయ అస్తమయాలు లేవు. దేహం లేని వానికి జ్ఞానులు శరీరాన్ని ఎలాగ కల్పిస్తారు? దేహం లేని వాడికి ఎంత జ్ఞానులైతే మాత్రం ఒక శరీరాన్ని కల్పించగలరా? లేదు. ఆకాశానికి ఆ శరీరపు బొమ్మని చేసి అంటించు, ఆకాశానికి అంటించు, అవ్వదు. అంటుకోదుగా. ఇంచేత ఆకాశము దేనిని అంతని సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యాపకమైన స్వభావం కలిగి ఉన్నది గనక. అవునా? దానికి అసలు ఎవరైనా ఎలా కల్పించగలరు? స్వరూప జ్ఞానమును ఎదిగిన వారికి అసలు దేహము ఒక దానిని భావన మాత్రమేనా కల్పించుకోలేరు. ఇదిగో స్వరూప జ్ఞానం లేని ఈ మనసే ఈ కల్పనలన్నీ చేస్తోంది. దాని కల్పనలే ఈ దేహభ్రాంతులు. అవునా? మరి నీ స్వరూపంలో కల్పన ఎట్లా సాగుతుంది చెప్పు? కల్పన సాగుతుందా? లేదు. కల్పనలన్నీ మనసువి. మనస్సు చేసే కల్పనలే ఇవన్నీ. అదే మాయ. కొన్ని కల్పనలు చేసిన మనసు కల్పనలను పట్టుకొని ఉంటుందా? విడిచేస్తూ ఉంటుంది, మళ్ళీ చేస్తూ ఉంటుంది, విడిస్తూ ఉంటుంది. అది చాంచల్యం. అవన్నీ నీకున్నాయా? నాకు లేవు. మరి ఈ విభ్రమలన్నీ దేనివి? మనసువే. చిత్తాన్ని. మనసన్నా చిత్తమన్నా ఒకటే, అహంకారం అన్నా ఒకటే. దానివి. మరి అదే నీ చేత తెలియబడుతుంది కదా. మరి ఇప్పుడు నేను పుట్టాను, నేను పెరిగాను, నేను లేచాను, నేను నిద్రపోయాను, నేను పూజ చేశాను, నేను ధ్యానం చేశాను, నేను దానం చేశాను, నేనేదో వంట చేశాను, నేనేదో పెంట చేశాను అని అనేది నువ్వా? కాదు. మరి కాకుండా ఉన్నావా? నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళు మరి ఆ పరమాత్మకి శరీరమును ఎట్లు కల్పించుకోగలరు? కల్పిద్దామన్నా కుదరదుగా. కుదరదు. ఇది కల్పనలన్నీ దేని? చాంచల్యమైన చిత్తాన్ని. దానికి కల్పనలు ఆగవు, నీకు కల్పనలు సాగవు. అంతే. నా విభక్తం విభక్తంచ నహి దుఃఖ సుఖాదిచ నహి సర్వంచ విద్ధి చాత్మనమవ్యయం. ఆ పరమాత్మ
విభజింపబడనిదియు కాదు, సుఖ దుఃఖాది స్వరూపమును కాదు, అది సర్వము కాదు, సర్వము కానిదేదియూ కాదు. ఆత్మను నాశరహితమైన దానిగా నెరుగుము. ఆత్మ అంటే నేను, అంటే నువ్వు అని మనకు చెప్తున్నారు ఇక్కడ. ఆ పరమాత్మ అంటే నేను, సత్స్వరూపమే స్వభావ స్వరూపములై ఉన్న నేను విభజింపబడని వాడను. అలా విభజింపబడని వాడను కాదు, విభజింపబడిన వాడను కాదు, సుఖ దుఃఖాది స్వరూపమును కాదు, అది సర్వమును కాదు, సర్వము కానిదేదియూ కాదు. అంతా తానే అని గాని, తాను అంతా అని గాని అనేదేదీ కాదు. ఆత్మను నాశరహితముగా నెరుగుము. అంతా లేదు, కొంత లేదు. అసలు అది సర్వము అని అనడానికి గాని, సర్వము కాదు అనడానికి గాని అందనిది. అది ఎప్పుడు నశించనిది, సదా ఉండునది. అది నువ్వు. నిన్ను అట్టి పరమాత్మ స్వరూపముగా నిన్ను నే వెరుగుము. ఎలాగత్తయ్యా ఎరగడం? ఎలా ఎరుగుతాం మనం? ఉన్నానుగా, ఉన్నాను. దానికి ఏ అవరోధము లేదుగా, లేదు. దానికి ఏది అంటుకోవడం లేదుగా. మరి ఆ స్పృహనేది ఎందుకు ఉండడం లేదు? ఆ స్పృహను కలిగిస్తున్నారు ఇప్పుడు మనకి. ఇక దానిని కదా స్పృహను ఉంచుకో. అరవై 68వ శ్లోకం. నాహంకర్త నభోక్తా చ నమే కర్మ పురాధువా నమే దేహో విదేహో వా నిర్మమేపి మమేపి కిం. నేను ఆ పరమాత్మ స్వరూపమైన నేను కర్తను కాను. నేను ఇలా చేశానండి, నేను అలా చేశానండి అనేటి నేను కాదు. నేను కనుక భోక్తను కాను. నేను చేశాను కాబట్టి ఇది నాదే అనుకుంటూ దాన్ని అనుభవించువాడను కాదు. నాకు ముందును ఏ కర్మ లేదు, ఇంతకు ముందు నాకే పనులు లేవు, ఇప్పుడు ఏవీ లేవు. నేనే ఇప్పుడు ఏమి లేనివాడను, చేయనివాడను. అకర్తాహం అభోక్తాహం అసంగః పరమేశ్వరః నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఇదే అది. ఇప్పుడు ఏ కర్మ లేదు నాకు, అప్పుడెప్పుడో ఏ కర్మ లేదు, ఇప్పుడు ఏ కర్మ లేదు, రేపు ఎప్పుడో ఏ కర్మ లేదు. నాకు నిన్న నేడు రేపులు లేవు. నేను అలాగే ఉన్నాను. నా యందే నిన్న నేడు రేపులు ఉన్నాయని భావించు వాడికి ఉంటే ఉండుగాక. అది ఆ భావించేవాడు లేడు. తన స్వరూపాన్ని తిరిగితే ఏం భావిస్తాడు? లేదు. నాకు దేహము లేదు, దేహము లేకపోవుట లేదు. చూడు, నాకు దేహం ఉందా? లేదు. మరి దేహం లేదు. నాకు ఉంది లేదు అనేవి రెండు. ఈ సంగతి మరి కొంచెం బొర్ర ఎక్కడికో వెళుతోంది. ఉంది లేదు అన్నది కూడా లేదు. నాకు మమకారము లేకనూ లేదు, మమకారము కలిగి ఉండుట లేదు. ఏ మమకారం ఏ ప్రేమ లేదమ్మా అని గాని, ఎంత ప్రేమో ఎంత మమకారమో అని గాని అవి రెండూ లేవు. ఏది లేదు. మమకారము కలిగిన వాడును గాను, మమకారము కలగని వాడును కాను. అంతే. నాకు లేవు. అవును. మరి ఎవరికున్నాయి? మనసు అవన్నీ. వాడు లేడు. అసలు నాకేం లేదు. ఏమీ లేని దానిలో ఏమీ లేదు. అది
మనే రాగాదికో దోష దుఃఖం దేహాదికన్నమే ఆత్మానం విద్ధి మామేకం విశాలం గగనోపమం. నాకు రాగము మున్నగు దోషాలు లేవు. రాగం లేదు కాబట్టి ద్వేషం లేదు. దేహము మున్నగు దుఃఖాలు లేవు. అంటే దేహం ఉంది అంటే తప్పకుండా దుఃఖం, ఎందుకంటే ప్రతి క్షణం భయమే. దేహమే లేదు, దుఃఖమే లేదు. ఆకాశం వలె విశాలమై సర్వము వ్యాపించి ఉన్న నన్ను ఎప్పుడు ఉన్నాను? ఎందుగలడు అందులేని సందేహము లేక ఉన్నాను. అట్టి నన్నే, అట్టి నిన్నే పరమాత్మగా తెలుసుకో. నేనంటే నీవే, అద్దంలో ప్రతిబింబం. అంతే అంతే. నేనంటే నువ్వే, ఆ ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఏమిటి? నేనే. నేనే. రెండోది నీవుగా కనబడుతున్నావు. నువ్వంటే నేనే. కాబట్టి ఆకాశంలో విశాలమైన సర్వము వ్యాపించి ఉన్న నన్ను, అంటే నిన్ను పరమాత్మగా తెలుసుకో. మనము లేని దేశమేది, కాలమేది? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మనం ఒక్కరమే. అక్కడ, ఇక్కడ, ఎక్కడ మనం ఒక్కరమే. ఉన్నది మనం అంటే నేను, ఉన్నది ఒక్కటే ఒక్కటే, ఒకే ఒక్కటి. దానికి దేశకాలాలు లేవు, దేహాలు లేవు. అది సదా సదా ఉండున్నది. ఉన్నది లేదన్నది లేదు దానికి అని తెలుసుకును. సకే మనః కిం బహుజల్పితేన, సకే మనః సర్వవిదం వితర్క్యం, యత్సారభూతం కదితం మయాతే త్వమేవ తత్వం గగనోపమోసి. ఓ ఈ మిత్రుడైన ఓ చిత్తమా, మిత్రుడు కదా మరి వీడు. ఓ చిత్తమా, ఎక్కువ మాటల చేత ఎన్ని ఫలము చెప్పు, ఎన్నని చెప్పమంటావు, ఎంతని చెప్పమంటావు? ఎన్ని మాటలు చెప్తే ఏమిటయ్యా ఫలితం? తెలికాడపైన ఓ చిత్తమా, ఈ ప్రపంచము అంతయు తర్కింప తగినదై ఉన్నది. ఆకాశ స్వరూపుడవైన నీవే జ్ఞానరూపుడనని ఆ తర్కముల యొక్క సారము. ఈ ప్రపంచమంతా తర్కింపబడుతూ ఉంది. అవును, కాదు, అది, ఇది, అప్పుడు, ఇప్పుడు, మంచి, చెడ్డ, పాపం, పుణ్యం, పుట్టుక, చావు అంటూ ద్వంద్వాలతో తర్కింపబడుతూ అవును కాదు అంటూ ఉంది. అవన్నీ ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఉంటాయి. అవును. అయితే ఆకాశ స్వరూపుడవైన నీవే వాటిని తెలుసుకుంటున్న జ్ఞాన స్వరూపుడవని, ఈ తర్క వితర్కాలన్నీ అవును కాదు అని, తప్పు ఒప్పు అని, పాపము పుణ్యము అని, ఈ తర్క వితర్కాలన్నిటినీ తెలియు నీవే జ్ఞాన స్వరూపుడవని, ఆ తర్కముల అన్నిటి సారాంశము అదే. అవునా? అవును. నాకు దానినే నీకు నేను చెప్పుచున్నాను, నీకు నేను చెప్తున్నాను చిత్తానికి. ఎందుకు ఊరికే ఈ ప్రపంచమంతా అవును కాదు, తప్పు ఒప్పు, మంచి చెడ్డ, పాపం పుణ్యం ఇట్లాగా ఉంటుంది. కానీ నీవు వాటికి దేనికి చెందినవాడు కావు. వాటినన్నీ ఎదుగుతున్న సర్వ వ్యాపకమైన ఆకాశం వలె వ్యాపించి ఉన్న జ్ఞానానివి. ఈ తర్కాలన్నీ కూడా దానిని గురించి చెబుతున్నవే, అంటే నిన్ను గురించి చెబుతున్నవే. కనుక నీకు నేను దానినే చెప్పుచున్నాను, అంటే నిన్ను నీకే చెప్పుచున్నాను. చెప్పు నేను నువ్వే అయి ఉన్నాను. కనుక నీకు నేను దానినే చెప్పుచున్నాను.
అంటే నిన్ను నీకే చెప్పుచున్నాను. చెప్పు నేను నువ్వే అయి ఉన్నాను. ఏన కేనాపి భావేన యత్ర కుత్రామృత అపి యోగినస్తత్ర లీయంతే ఘటాకాశమివాంబరే. యోగులు ఏ భావముతో అయినను సరే, యచ్చటైనను మృతి పొందినను మహాకాశమునందు ఘటాకాశము లయించునట్లు పరమాత్మ యందే లీనమగుచున్నారు. యోగులంటే పరమాత్మ చేత చెప్పబడిన స్వరూపము తామైన వారు. ఇప్పుడు ఇంతకు ముందు మరి నేను నీకు, నా చేత నీకు చెప్పబడుతోంది. తర్క వితర్కములన్నీ ఆకాశ స్వరూపుడవైన జ్ఞాన స్వరూపుడవైన నీ యందే జరుగుతున్నను. అవేవి లేని జ్ఞాన స్వరూపుడు నీవు అని చెప్పడానికే ఈ తర్క వితర్కాలు, ఈ క్రియాకలాపాలన్నీను అని నీకు నా చేత చెప్పబడుతోంది. అదే చెప్పబడే నేను, తెలుసుకుని నీవు అన్న తర్కము లేక ఏకమై ఉన్న సద్వస్తువునే సమస్తము తెలియజేయుచున్నది అని తెలుసుకున్న యోగులు ఏ భావముతోనైనను ఎక్కడైనను మృతి నొందినను తనువును వదిలినను మహాకాశం ఘటాకాశంలో లయించినట్ల ఆ అఖండ పరమాత్మ యందే లీనమగుచున్నారు. నేను నీవుగా ఉన్నను, ఉన్నట్లు తోచితే గాని అవి లేనివే అని సదా ఉండువాడు మహాయోగి. ఆ యోగి ఎప్పుడు ఎక్కడ శరీరము విడిచినను అతడు ఇప్పుడు ఘటాకాశంలో ఉన్నట్టు కనపడుతున్న మహాకాశమే అయి ఉన్నాడు. ఘటం రాలిపోతే ఎలాగో తన మహాకాశమే, అదే పరమాత్మే లీనమవుతున్నాడు. తీర్థే నాంత్య జగేహేవా నష్ట స్మృతిరపి త్యజన్ సమకాలే తను ముక్తః కైవల్య వ్యాపకో భవేత్. పుణ్యతీర్థముల యందు గాని చండాలుని ఇంట యందు గాని స్మృతి తొలగి దేహమును వీడిన జ్ఞాని ఆ కాలమునందే మాయ నుండి విముక్తుడే మోక్షమును పొందగలడు. వాడు పుణ్యతీర్థాల్లో చచ్చిపోయాడా, శరీరం వదిలాడా, లేకపోతే ఒక చండాలుని ఇంటి ఎందు గాని ఒక గంట కుప్ప ఎందు గాని శరీరమును వదిలాడా, వదిలినను జ్ఞాని ఆ క్షణములోనే ఆ దేహ అనే మాయ నుంచి విముక్తుడే మోక్షమును పొందుతున్నాడు. ఎప్పుడు ముక్తుడయ్యే ఉన్నాడు. ఆ ఘటం పడిపోయిందంతే. దేహం ఉంది గనక దగ్ధుడి వలే కనిపిస్తున్నాడే గాని అతడు ముక్తుడే. ధర్మార్థ కామ మోక్షాంచ వియదాది చరాచరం మన్యంతే యోగిన సర్వం మరీచి జలనిభం. యోగులు ధర్మ అర్థ కామ మోక్షాలను ఆకాశాది స్థావర జంగమ వర్గమును అంతయును ఎండమావుల ఎందరి నీటితో సమానముగా చూస్తున్నారు. మరి ఈ ఒక్క ముక్క అర్థమైన చాలమ్మా, అవధూత గీత అంతా అర్థమైనట్లే. అంతే. యోగులు ధర్మార్థ కామ మోక్షాలను ఆకాశాది స్థావర జంగమాత్మకముకు సమస్తమును అంత ఉన్నట్లు తోచినదే గాని లేనిదే అని సదా చూస్తూ ఉంటారు. అలా పెడుతుంటే కనిపిస్తూ ఉంటుంది, చూడకుండా కళ్ళు మూసుకుంటామే ఏమిటి ఎండమావుల్ని, లేదని తెలుసుగా. దాని మీద మోహం భ్రాంతి ఉండవు. అలాగే సదా ఇది ఎండమావులలో నీటి వంటిదే, ఇది ఇలా ఉందే గాని లేనిదే అని కనుక మరి ఈ జగత్తు పట్ల నీకు స్థిరపడితే, నీ దేహం పట్ల నీకు స్థిరపడితే యోగిదే. సదా సదా ఎండమావుల్లోని నీటిని చూసినట్లే వీటినన్నిటినీ చూస్తూ ఉంటాం.
ఉన్ననూ లేనివే ఉన్ననూ లేనివే అన్న స్పృహ సదా కలిగి ఉన్నవాడు యోగి. అతీతానాగతం కర్మ వర్తమానం తథైవ చ న కరోమి న బుధ్యామి ఇది మే నిశ్చలామతి. గడిచిపోయింది, జరుగుతున్నది, జరగబోనది అగు కర్మను, ఇంతకు ముందు ఏదో ఏదో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది, రేపు ఏదో జరుగుతుంది, దానిని దేనిని నేను చేయుటలేదు, అనుభవించుటను లేదు అని స్థిరమై నా అభిప్రాయం అవి అని స్థిరమై ఉండమనే నా అభిప్రాయం. అవునా? స్థిరమై ఉండమనే నా అభిప్రాయం. 75వ శ్లోకం. శూన్యాగారే సమరసపూత పూత తిష్టంత్యేక సుఖమవధూతః చరగ్నిః నగ్నస్య క్వా సర్వం విందతి కేవలమాత్మని సర్వం. అవధూత అన్నిటి యందును సమానురాగము కలిగి ఉండుట చేత పవిత్రుడై ఎవరునూ లేని గృహమునందు ఒంటరిగా సుఖముగా ఉన్నాడు. సర్వమును వదిలి దిగంబరుడై తిరుగుతున్నాడు. అన్నిటినీ పరమాత్మ యందే తెలుసుకొనుచున్నాడు. పవిత్రుడై అవధూత అన్నిటి యందు సమానురాగము కలిగి ఉంటాడు. అసలు భేదభావమే లేదు. దేనిని చూసినా వాడికి భేదం కనపడదు. పవిత్రుడై ఉంటాడు. ఎవరూ లేని ఏకాంత గృహమునందు ఒంటరిగా సుఖంగా ఉంటాడు. సర్వాన్ని వదిలేసి దిగంబరుడై తిరుగుతూ ఉంటాడు. అంత పరమాత్మ యందే తెలుసుకుంటూ ఉంటాడు. ఇదంతా పరమాత్మ యందే ఉన్నట్లు తోచుతున్నదే గాని లేనిదే. ఇది పరమాత్మే, ఇది పరమాత్మే అని తెలుసుకుంటూ ఉంటాడు. వీడు ఎల్లయ్య, వీడు పుల్లయ్య, వీడు మాలవాడు, వీడు బ్రాహ్మడు, వీడు ధనవంతుడు, వీడు దరిద్రుడు, వీడు పాపిష్టి, వీడు పుణ్యాత్ముడు, అలా కాదు. అన్నింటినీ పరమాత్మ యందే పరమాత్మే అని చూస్తూ ఉంటాడు. పరమాత్మ కంటే అన్యమాతడు కాంచడు. ప్రియా తుర్యే నహి నహి యత్ర విందతి కేవలమాత్మని సర్వం ధర్మాధర్మౌ నహి నహి యత్ర బంధో మోక్షః కథమివ తత్ర. ఏ అవధూత అయితే, ఏ అవధూత విషయమున చతుర ఆశ్రమము ఉండుటయున్ను లేకపోవుటయున్ను లేదు లేదు లేదు. అవధూత అయిన వాడి విషయంలో చతురాశ్రమ ధర్మాలు ఉండడాలు లేకపోవడాలు అన్నవి లేవు. అతడు ఆత్మయందే సర్వమును తెలుసుకొంటున్నాడు. ఈ చతురాశ్రమ ధర్మాలు, ఆ ధర్మాలు లేకపోవడాన్ని కూడా తన యందే తాను తెలుసుకుంటున్నాడు. అవునా? నువ్వు తెలుసుకున్నావు, ఎవరిలో తెలుసుకుంటున్నావా? నాయందే. ఎవరి ఎందు ధర్మాధర్ములు రెండూ లేవో, ధర్మాధర్మములను ఎరుగు అతడికి ధర్మాధర్మములు లేవు అని తెలుసుకుంటాడు. అతని ఎందు సంసార మోక్షములు ఎట్లా ఉంటాయి? ఉండవు. నేను ధర్మాధర్మములు లేనివాడును. మరి ఇక నేను ఎవడను? ధర్మాధర్మములను తెలుసుకొనుచు ఉన్నను, అవి నాకు లేవు. నేను ధర్మాధర్మరహితమైన పరమాత్మనై ఉన్నాను, ప్రకాశమునై ఉన్నాను. అట్టి నాకు ధర్మాధర్మాలతో కూడి ఉంటే ఈ ధర్మం అధర్మం అంటూ, ధర్మం పుణ్యం పాపం అంటూ, కష్టం సుఖం అంటూ బంధాలుంటాయి, జన్మలుంటాయి. మరి ధర్మాధర్మలే లేనప్పుడు, క్రియలే లేనప్పుడు
దానికి చెందని వాడని ఉండడం చేత నాకు సంసార మోక్షములు ఎట్లుంటాయి, సంసారం అనే బంధము, దాని నుంచి మోక్షం అనేది ఎట్లా ఉంటాయి, అసలు లేవు ఇప్పుడు. అదే మరి ఎవరికున్నాయి? నాకున్నాయని అనుకుంటున్న వాడికి ఉన్నాయి. అదే ఎవడు వీడు అని వాడు తను తా చూస్తే అవి వీడును భగవాన్ చూడడు. మరి అదే అదే నేను ఎవరినా అని చూడకుండా తన వల్ల తోచేవన్నీ తాను అనుకుంటూ వికారాలన్నీ కలిగి ఉంటాడు. వాడు అలా ఉన్నంతసేపు అవి వాడికి ఉన్నట్లుంటాయే గాని ఇవన్నీ ఎవరికి అసలు నేనెవడను అని తను చూస్తే వాడు అవేవి లేవు. వాడు ధర్మాధర్మ రహితమైన సంసార బంధ మోక్షములు లేని వాడిని తను తాను ఎదుగుతాడు. అతడే యోగి, వీడే వాడు. ఇందకి విందకి నహి నహి మంత్రం నైవశ్యందో లక్షణ తంత్రం సమరసమగ్నో భావితపూత ప్రలపితమే తత్కరమవధూత. ఇతడు మంత్రములేవిన్నో ఎరుగడు, ఛందస్సులు శాస్త్రాలు తెలుసుకుని ఉండలేదు. వాడికి ఛందస్సులు శాస్త్రాలు రావు, మంత్రాలు తంత్రాలు లేవు. జీవాత్మ పరమాత్మల యొక్క అభేద ఆనందమున మునిగి పవిత్రతను ఈ అవధూత పొంది ఉండగా ఈ గీత ఎట్లా చెప్పబడింది? మరి ఈ గీత ఎవరు చెప్పారు? ఇక్కడ అసలు చక్కగా మనకు ఒకటి గుర్తు రావాలి. ఇతడు మంత్రములను ఎరుగడు, ఛందస్సులు ఎరుగడు, శాస్త్రములు తెలుసుకోలేదు. జీవాత్మ పరమాత్మ అంటూ భేదమే లేని ఆనందంలో మునిగి ఉన్నటువంటి పవిత్రుడు ఇతడు. ఇతడే అవధూత. ఆ అవధూత స్థితిని మనం తల్లి గర్భంలోంచి బయటికి రాగానే ఉన్న పసిబిడ్డ స్థితిలో ఉన్నాం అవధూతగా. అవునా? గుర్తుకు రావాలి, అది నీ అనుభవమే కదా. మరి అయితే నీకు ఇది రాగాలు ఏమిటి, బాధలు బంధాలు ఏమిటి? అవి కల్పించుకున్నావు. లేకపోతే నీవు అవధూతమే. ఆ శిశువు, ఆ నవ శిశువు మరి మంత్రాలు తెలుసా? వాడికి ఏం తెలియదు, అలా ఉంది. అసలు శాస్త్రాలు తెలుసా? జీవాత్మ పరమాత్మ అనే భేదాలు తెలుసా? తెలీదు. అని ఆనందంలో మునిగి లేడు, పవిత్రంగా లేడు, ఉన్నాడు. వాడిగా నువ్వేగా ఉన్నావు. పరమయోగివై, అవధూతవై, పరమాత్మవై, ఆనంద స్వరూపుడవై ఉన్న నీ అనుభవం కొంచెమన్నా గుర్తు చేస్తావు? అవునా? మరి ఈ అవధూత అది అయి ఉండగా ఈ గీతని ఎట్లా చెప్పాడు అంటే 80వ శ్లోకం అమ్మ. సర్వం శూన్యమశూన్యంచ సత్యాసత్యన్న విద్యతే స్వభావ భావతః ప్రోక్తం శాస్త్ర సంవిత్తి పూర్వకం. సమస్త ప్రపంచము శూన్యమైనదియును కాదు, శూన్యము కాని జ్ఞానముచే నా స్వభావ సిద్ధముగు భావముచే ఈ గీత ఊరికే అలా చెప్పబడింది. ఈ సమస్త ప్రపంచము శూన్యము కాదు, శూన్యం కాదు, అవును, శూన్యము కాని జ్ఞానం చేత నేనున్నాను కదా, నా స్వభావ సిద్ధముగు భావముని, నా స్వభావమే జ్ఞానము, ఆ జ్ఞానము చేత ఈ గీత చెప్పబడింది. అంతే. చెప్పినవాడు చెప్పబడేవాడు ఎవడు లేడు. స్వభావమే జ్ఞానము, ఆ జ్ఞానమే చెప్పబడింది అంటున్నారు 80వ శ్లోకంలోనమ్మా.